బ్యాక్ టు బులెటిన్. పెద్దపల్లిలో ఇండియన్ గ్యాస్ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా గ్యాస్ బుకింగ్ కావడం లేదని మండిపడ్డారు. అధికారులు పట్టించుకోవడం లేదని నిరసన చేపట్టారు. ఖాళీ సిలిండర్లతో గ్యాస్ ఆఫీసు వద్ద ఆందోళన చేపట్టారు. ఏజెన్సీ నిర్వాహకులు స్టాక్ లేదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు మానుకొని గ్యాస్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నామని తెలిపారు. గ్యాస్ కొరతను వెంటనే తీర్చాలని వినియోగదారులు డిమాండ్ చేశారు. కనుక ప్రతి ఒక్కరు మళ్ళీ పాత రోజులు వచ్చే విధంగా మారినట్టు అయిపోయింది. కట్టెలపై వాడకుండా అయితే ప్రతి ఒక్కరు ఇంట్లో గ్యాస్ పోయి ఉండడం వల్ల ఇప్పుడు గ్యాస్ గత వారం రోజుల నుంచి కూడా బుకింగ్ ఆన్లైన్ అని చెప్తున్నారు. ఆన్లైన్లో కావట్లేదు. కనీసం ఆఫీస్కి అయితే కూడా వాళ్ళ రెస్పాన్స్ కూడా కరెక్ట్ కావట్లేదు. వీటి గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛమే దీని చర్య తీసుకొని సామాన్యుని ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ లేకపోతే వర్తించదు కనుక గ్యాస్ ఇప్పించే కోరుతున్నాను. కైకు చేసుకుంటే మేము బతికేటోళ్ళం కాబట్టి గ్యాస్ 100 రూపాయలు పెంచుదని అంటే మేము ఎట్లా బతుకోదు. 500కు గ్యాస్ అన్నారు, 500కు ఫ్రీ అని అన్న బాబద్ది మాకు ఫ్రీ చేయాలి, ఏది చేయాలి, ఫ్రీ గ్యాస్ లేదు, ఏం లేదు. ఇదే మేము చేసుకున్న కూలికి 200 కూలి చేసుకొని మేము 50 రూపాయలకు ఒక గ్యాస్ తీసుకుంటున్నాం. మేము ఎట్లా బతుకోదు. కూలి 170 రూపాయలకు ఒక నూనె ప్యాకెట్ ఇస్తారు. అన్నిటికీ రేట్లు పెరిగినాయి. ఏం బతుకుతాం, అన్ని ఫ్రీ అని అన్న కాడ మేము అదిగా ప్రభుత్వం ఏదైనా చేసి మాకు ఇవ్వాలి. మహిళలకంటే గ్యాస్ ఫ్రీ అని అన్నారు, ఫ్రీ ఇవ్వాలి.